హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిలిం జల్సా. సో బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాము. సో నిన్న జరిగిన నామినేషన్స్ రివ్యూకి వచ్చేటప్పటికి ఆ, ఏం చేస్తున్నారు ఈ బిగ్ బాస్లో, ఏంటి గోల అనిపించింది నాకైతే. ఆ సోనియా ఇన్ఫ్లుయెన్స్ ప్రతి ఒక్కళ్ళని కూడా హౌస్లో సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మంచిగా ఉంటూనే వాళ్ళకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం అయితే ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు మనం చూసుకుంటే నేను విన్న చాలామంది దగ్గర సోనియా మీద నెగిటివిటీ వింటున్నాం. ఎందుకంటే ఆవిడ మాటలు అంత వల్గర్గా, అంత ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా ఉంటున్నాయి. అండ్ ఆల్సో నిన్న జరిగిన నామినేషన్స్లో మనకి ఎక్కువ చూసుకుంటే మొత్తం అంతా కూడా హ్యూమిలియేట్ చేశారు అని ఒకటి, ఆ డస్ట్బిన్ టాపిక్, ఆ కప్పుల టాపిక్, డస్ట్బిన్ టాపిక్, కప్పుల టాపిక్, ఇది తప్ప కొత్తగా ఏం లేదు. కానీ నిజంగా జరిగింది అయితే మంచి పద్ధతి కాదు. ఎందుకంటే యష్మి క్లాన్ గెలిచినారు, నేను ఒప్పుకుంటా, వాళ్ళు కష్టపడే గెలిచారో ఇంకోటో ఏదైతే గెలిచారో వాళ్ళకైతే లగ్జరీ లభించింది కదా అని చెప్పి ఎదుటి వాళ్ళకి ఇష్టం వచ్చిన పని చెప్పడం అనేది మటుకు కరెక్ట్ కాదు. టాస్క్ ఇవ్వచ్చు, టాస్క్ లాగా ఉండాలి. పడేసింది డస్ట్బిన్లో పడేసింది వదిలేసి కొత్తగా వాళ్ళు ఏదైనా క్రియేట్ చేసి చేయండి, హ్యూమిలియేట్ చేయండి, ఎంజాయ్ చేస్తారు ఎవరన్నా కూడా. కానీ అదే డస్ట్బిన్లోంచి తీసి బయట పెట్టి వాళ్ళు వెయ్యాలి, వాళ్ళ పని అది, వాళ్ళు చేయాలి అంటూ దాన్ని హ్యూమిలియేట్ చేసిన విధంగానే, వెటకారం చేసి వాళ్ళని ఆడుకున్న విధంగానే నాకైతే అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో ఆ యష్మి క్లాన్ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా, ఒకళ్ళేమో వచ్చి ఆ ప్రేరణ వచ్చి ఏం చెప్తుంది, నేను అసలు కావాలని చేయలేదు, హ్యూమిలియేట్ అనుకోలేదు, నేను సరదాగా చేశాను, మనలో మనకి ఫన్ ఉంటుందని చేశాను, అంతేగాని వెటకరంగా చేయలేదు, నేనే డస్ట్బిన్లో చేపెట్టి తీశాను అని అడిగినప్పుడు సీత అడిగిన క్వశ్చన్ అయితే చాలా బాగా అనిపించింది. ఆదిత్య ఓం అన్నయ్య, నీ టవల్ అనుకోకుండా వాడినప్పుడు అది ఉతుక్కుని వాడుకోవచ్చు. కొత్త టవల్ కావాలి బిగ్ బాస్, నాకు టవల్ లేదు బిగ్ బాస్ అని అడగాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసైతే. సో ఆమె అంతగా కాకుండా నాకు కొత్త టవల్ కావాలని అడగడం, మరి ఒకళ్ళు వాడిన టవలు ఉతుక్కుని వాడుకుంటే అయిపోయేది. కానీ దాన్ని క్రియేట్ చేసి సీన్ లాగా చేసి ఎలా వాడతారు, పేర్లు చూసుకోరా అంటూ పెద్ద సీన్ క్రియేట్ చేసింది. నీకే నీ టవల్ వాడారు అని అనుకున్న నీకు అంత ఇది ఉన్నప్పుడు డస్ట్బిన్లోంచి తీసి బయట పెట్టి, మేబీ నువ్వు ఎటకారం చేయడానికి నీకు హాయిగా నవ్వుతావు కాబట్టి తీసి బయట పెట్టడానికి బాగానే ఉంటుంది. కానీ అది తీసిన వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందనేది కూడా ఆలోచించాలి. అది తీసి బయట పెట్టి మళ్ళీ వాళ్ళు వెయ్యాలి అనుకోవడం, బట్ వాళ్ళు చేశారు. చేసిన తర్వాత దాని గురించి నామినేట్ చేశారు, అదైతే తప్పేం అనిపించలేదు. దాన్ని వీళ్ళు కవర్ చేసుకున్న విధానం అయితే నాకు నచ్చలేదు. అండ్ ఈమెమో నేను కావాలని చేయలేదు, ఏదో అనుకోకుండా ఫన్గా చేశాను అంటే, నెక్స్ట్ వచ్చిన పృథ్వీ, ఆయన అసలు ఎందుకు వచ్చాడో హౌస్లోకి నాకు అర్థం కాల. పృథ్వీ ఏం చేద్దామని వచ్చాడు బిగ్ బాస్ ఇంటికి అనేది ఒక క్లారిటీ లేదు. ఎంతోమంది బిగ్ బాస్ని ఒక ప్యాషన్ లాగా తీసుకుని, అరే ఆ ఇంట్లోకి వెళ్ళాలి, ఏదో చేయాలి, ప్రజలకు నేనేంటో ప్రూవ్ చేయాలనుకుంటుంటే వీళ్ళు వెళ్ళి ఆడుకోవడానికి, ఎదుటి వాళ్ళ మీద చాడీలు చెప్పుకోవడానికి అన్నట్టు సోనియాను పృథ్వీ క్యారెక్టర్లు నాకైతే నిజంగా వాళ్ళ క్యారెక్టర్లు అయితే అర్థం కావట్లేదు. హౌస్లో ఏం చేస్తున్నారో, టాస్కుల్లో ఉండరు, ఏదన్నా ఉంటే స్క్రీన్ పైన నెగిటివ్ ఇంపాక్ట్స్, నెగిటివ్ థాట్స్, ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా చెప్తూ వాళ్ళ గురించి మాట్లాడుతూ ఇవే థాట్స్తో వాళ్ళు కనిపిస్తున్నారు తప్ప మన టాస్క్ ఏంటి, మన వర్క్ ఏంటి, హౌస్లో మనం ఏ రకంగా పాజిటివ్గా కనబడదాం అనేది అయితే వాళ్ళిద్దరి దగ్గర నుంచి నాకు కనబడలా. ఆయన వచ్చి నామినేషన్లో నిలబడి ఆమె కావాలనే చేసాం, వీ వాంటెడ్లీ డిడ్ ఇట్ అంటూ మాట్లాడాడు. ఏమేమో నేను కావాలని చేయలేదంటే, మేము కావాలని ఎలా పనిచేస్తారు ఏంటి అని, ఎలా పనిచేస్తారో చేయడానికి చెక్ చేయడానికి నువ్వెవడు, బిగ్ బాస్ ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, వాళ్ళు చెక్ చేసుకుంటారు, నువ్వెవరో ఆ మధ్యలో చెక్ చేయడానికి. నీ పని ఏంటి, నీ టాస్క్ ఏంటి అనేది నువ్వు చూసుకోవాలి. కానీ ఎదుటి వాళ్ళని హ్యూమిలియేట్ చేసే విధంగా మీరు ఒక క్లాన్ అని చెప్పి, మీరు ఒక ఇదని చెప్పి మళ్ళీ దీన్ని సపోర్ట్ చేస్తూ యష్మి ఆ కుర్చీలో కూర్చున్నవడం, యష్మిని నిజంగా బిగ్ బాస్ తప్పించారు కాబట్టి ఈ వీక్ నాకు తెలిసి క్లాన్ హెడ్గా ఉండేటప్పటికి నామినేట్ చేయకూడదు అన్నారని ఆగిపోయారు. కానీ లేకపోతే మెజారిటీ ఆఫ్ నామినేషన్స్ యష్మికి కూడా పడేవి. క్లాన్ని ఆ విధంగా సపోర్ట్ చేస్తారు. అండ్ నైనిక తన క్లాన్ని సపోర్ట్ చేసిన విధానం అయితే బాగా అనిపించింది. వాళ్ళకి చేయగలిగితే చేయండి, లేకపోతే లేదు అని చెప్పింది. ఎందుకంటే అలా తీసివేయడం అనేది నా దృష్టిలో అయితే చాలా తప్పే. ఎందుకంటే ఒక మనిషి ఆ డస్ట్బిన్లో వస్తువుని తీసి బయట పెట్టిన తర్వాత మళ్ళీ అది ఎందుకు వేసింది కదా, ఇప్పుడు నువ్వు కొత్తగా ఇంకేదైనా ప్లేట్ అక్కడ వదిలే, అది క్లీన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ, అవి చేయకపోతే దాని గురించి నామినేట్ చేసి ఉంటే యాక్సెప్టెడ్. నువ్వు ఫస్టే హ్యూమిలేట్ చేస్తూ వెటకారంగా మాట్లాడుతూ అభయ్ నవీన్ కానీ, యష్మి కానీ, పృథ్వీ కానీ బయటకు వెళ్ళి ఎంత వెటకారంగా మాట్లాడారు, వాళ్ళు చేసిన పని గురించి ఎలా వెటకారంగా నవ్వుకున్నారో అందరం చూసాం. మళ్ళీ దాన్ని నేను కావాలని చేయలేదు అని ప్రేరణ సర్ది చెప్పుకున్న విధానం అయితే నాకు అసలు నచ్చలేదు. అండ్ కావాలని చేసాం, మేము ఇలాగే ఉంటాం అంటూ పృథ్వీ మాట్లాడిన విధానం కూడా అంత కరెక్ట్గా లేదు. సో వాళ్ళిద్దరూ అండ్ ఆ క్లాన్లో ఉన్న ఈ మెంబర్స్, అలాగే వాళ్ళకి సోనియా తోడవడం,
మొత్తం అంతా కూడా ఒక పెద్ద క్లానే కానీ వర్స్ట్ క్లాన్ లాగా అనిపించింది నాకైతే. యష్మి క్లాన్ ప్రాపర్ క్లారిటీ లేదు వాళ్ళల్లో. అండ్ నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు సోనియాకి అనేది అది కూడా క్లియర్గా తెలుస్తుంది. మేబీ వాళ్ళిద్దరి మధ్యన లవ్ స్టోరీ నడుస్తుందా, లేకపోతే సోనియా అండ్ పృథ్వీ మధ్యన నడుస్తుందా, ఒక ట్రయాంగిల్ ఏమన్నా ఫామ్ అవుతుందా అర్థం కాకుండా ఉంది. కానీ ఏం జరుగుతుంది అనేది మటుకు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నాకైతే ఈ ముగ్గురిని చూస్తుంటే మటుకు మోనాల్, అభిజిత్, అఖిల్ గుర్తొస్తున్నారు. మోనాల్ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా షీ వాంటెడ్ ట్రై, బట్ నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా అభిజిత్ లాగా నిలబడితే మటుకు ఖచ్చితంగా ఈ సీజన్ నాకైతే బిగ్గెస్ట్ హిట్ అనిపిస్తుంది. అభిజిత్ లాగా తనకు కొంచెం తెలివి ఉంది, ఆలోచించగలడు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాడో నిఖిల్ నాకు అర్థం కావట్లేదు. బట్ నిలబడితే మటుకు అభిజిత్ లాగా స్టాండ్ తీసుకుని ఒక ప్రాపర్ వేలో నిలబడితే మటుకు వెళ్ళిపోతాను అని అయితే ఎప్పుడు అభిజిత్ అలా నేను పులి లాంటి వాడిని, నేను నిలబడతా అనే మాట రావాలి. అభిజిత్ అలాగే ఆడాడు కాబట్టి నిఖిల్ దగ్గర నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ అఖిల్ లాగా నాకు ఖచ్చితంగా ఒక నెగిటివ్ షేడ్స్లో, అంటే నెగిటివ్ అని కాదు కానీ ఆయన కొంత ఆడిన విధానం అప్పట్లో చాలా హ్యూమిలేట్ చేస్తూ, తక్కువ చేస్తూ, మేకాపులి అంటూ మొదలుపెట్టింది కూడా అఖిలే. సో ఈయన కూడా అదే విధంగా ఉన్నాడా అనేది మటుకు తెలియాలి. సో వీళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఉంది. మరి అది నిన్న నామినేషన్ వల్ల కొంత క్లాష్ కూడా అనిపించింది. సో మరి వీళ్ళిద్దరూ ఎలా రియాక్ట్ అవుతారు, అండ్ సోనియా వీళ్ళిద్దరి మధ్యన ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనేది చూడాలి. అండ్ నైనిక తన క్లాన్కి తను ఇస్తున్న సపోర్ట్, తన క్లాన్లో వాళ్ళు కూడా తనతో పాటు ఉండి, తను కూడా తన క్లాన్ మెంబర్స్తో ఉండి అందరూ ఒక మాట మీద నిలబడి చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ మణికంఠ కూడా నాకు చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా మారుతున్నట్టుగా ఉన్నాడు ప్రీవియస్ నుంచి ఇప్పటికి వచ్చేటప్పటికి. నిన్న తను మాట్లాడిన విధానం, తను నిలబడిన విధానం, నేను ఫస్ట్ 2 డేస్లో నన్ను కొంచెం మీరు ఎక్కువగా ఎమోషనల్ చేశారు కాబట్టి నేను నా గురించి చెప్పుకున్నాను తప్ప నేనైతే చాలా స్ట్రాంగ్, ఇప్పటి నుంచి నేనేంటో చూపిస్తానంటూ మణికంఠ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా నాకు బాగా నచ్చింది. సో మణికంఠలో కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ని అయితే మనం ఫ్యూచర్లో చూడబోతున్నాము అని తెలుస్తుంది. బట్ ఆదిత్య ఓం గారు ఏంటి అనేది ఇంకా నాకు అర్థం కావట్లేదు క్లియర్గా. ఆయన ఇంకా ఎలా ఆడతాడు అనేది ఈ వీక్లో చూసిన తర్వాత ఆదిత్య ఓం గారి గురించి ఒక అనాలిసిస్కి అయితే వద్దాం. బట్ ఇప్పటిదాకా జరిగిన బిగ్ బాస్ నామినేషన్స్ అండ్ హౌస్లో జరిగిన 1 వీక్ టాపిక్స్ మీద ప్రజెంట్ నా సినారియో అయితే ఎలా ఉంది, తర్వాత ఏమన్నా మారుతుందా, ఎలా ఉండబోతుంది, అండ్ కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. శోభా శెట్టి గారు ఉన్నారు, రోహిణి గారు ఉన్నారు, అవినాష్ కూడా మళ్ళీ వెనక్కి రావచ్చు అనే మాట కూడా ఎక్కువ వినిపిస్తుంది. సో అవినాష్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటున్నారు, అలాగే శోభా శెట్టి గారికి. సో ఎవరు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వస్తారు ఈ వీక్లోనా, నెక్స్ట్ వీక్లోనా, తర్వాత మళ్ళీ ఇంకొన్ని వైల్డ్ కార్డ్స్ ఉంటాయి, అవి ఎలా ఉండబోతున్నాయి, వెళ్ళిన వాళ్ళే లేదా బయట నుంచి మళ్ళీ బేబక్ లాంటి వాళ్ళు మళ్ళీ ఎలిమినేట్ అయిన వాళ్ళని తీసుకొస్తారా ఏంటి అనేది, ఆ సినారియో ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది బిగ్ బాస్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ నిన్నైతే ఫుడ్ కట్ చేశారు మొత్తం హౌస్లో అందరికీ. ఫుడ్కి సంబంధించి బ్యాన్ పెట్టారు మొత్తం, అందరూ ఫుడ్ అంతా కూడా స్టోర్ రూమ్లో పెట్టేయాలని చెప్పి. సో ఇప్పుడు వాళ్ళు సంపాదించుకోవడం మొదలు పెట్టాలి. ఫుడ్ కోసం వాళ్ళు ఆకలితో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, ఆ బాధ అయితే మటుకు నేను చూసి నాకు భలే అనిపించింది. అంటే ఎంత డబ్బు సంపాదించినా మనిషి తిండి కోసమే కదా ఇంత కష్టపడేది. ఆ తిండిని లాక్కున్నప్పుడు ఆ హౌస్లో అంత డబ్బు ఉండొచ్చు, వాళ్ళకి బయట ఎన్నో ఫెసిలిటీస్ ఉండొచ్చు, ఒక ఇంట్లోకి వెళ్ళి ఆ సంపాదన కోసమే కదా వాళ్ళు అంత కష్టపడుతున్నారు. వాళ్ళ ఫుడ్ ప్లేట్లో పెట్టుకుని తింటుంటే అరే ఏంట్రా ఎంత బతికారు కదా బిగ్ బాస్ హౌస్లో, ఎలాంటి సిచ్యువేషనా అని నాకే ఒకసారి బాధ అనిపించింది. అరే లేని వాళ్ళు వీళ్ళే ఎలా ఉంటే నిజంగా బయట లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అన్న ఒక ఆలోచన వచ్చింది. మనం వంతు ఏం చేయగలమో అది చేస్తాం, కానీ ఆ లేనిదే పెట్టలేము. ఉన్న దాంట్లో 50 100 ఇవ్వగలం, కానీ లేకుండా కూడా మనకి ఇవ్వలేము. బట్ ఉంటే మటుకు ఖచ్చితంగా ఆలోచన అయితే వచ్చింది ఫ్యూచర్లో ఏమన్నా చేయొచ్చు అని. బట్ నిజంగా వాళ్ళు పడిన బాధ నిన్న ఆ ఫుడ్ వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారు అన్నప్పుడు, వాళ్ళు బిగ్ బాస్ ఇచ్చిన 5 నిమిషాల టైంలో వాళ్ళు తినాలి అన్నప్పుడు ఆ ప్లేట్లో పెట్టుకుని వాళ్ళు తిన్న విధానం కానీ ఓ మై గాడ్ అనిపించింది. సో ఇలాగా బిగ్ బాస్ ఏదో కొత్తగానే ఇంకా డిఫరెంట్గానే ప్లాన్ చేయబోతున్నాడు. ఈ సీజన్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళబోతుంది అనేది అయితే నాకు క్లియర్గా తెలుస్తుంది. సో రానున్న వీక్స్లో ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 ఎంటర్టైన్మెంట్కి డోకా ఉండదు, అండ్ అప్డేట్స్కి అయితే డోకా ఉండదు. సో ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్, రియల్ క్యారెక్టర్స్ని ఇంకా డిఫరెంట్ వేలో బయట పెట్టచ్చు. సో ఇవాల్టి అనాలిసిస్ అయితే ఇది. నెక్స్ట్ అనాలిసిస్తో మళ్ళీ మేము ముందుకు వస్తా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫిల్మ్ జల్సా. దిస్ ఇస్ రవి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.